దిగజారుడు రాజకీయాలకు పుట్టిల్లు అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మళ్లీ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉందనే అర్థం వచ్చేలా 2023 నాటి పొరుగు రాష్ట్రానికి చెందిన పాత వీడియోను తీసుకువచ్చి ఆ వీడియోను అరకులో జరిగినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్గా ప్రచారం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఈ వీడియోపై ఖండన తెలిపినప్పటికీ మళ్లీ అదే వీడియోను ప్రచారంలోనికి తేవడం ప్రజలను తప్పుదారి పట్టించే చర్య. వాస్తవానికి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలంగా నడుస్తోంది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,347 మంది ఉపాధ్యాయులను నియమించింది. అన్ని పాఠశాలలు, కళాశాలలు సక్రమంగా పనిచేస్తున్నాయి. మరి తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి.